బ్రేకింగ్ న్యూస్. తెలంగాణలో నిన్న మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరిగాయి. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఇద్దరు లక్కీ సర్పంచుల గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అంటే లక్కీ డ్రాలో గెలిచిన ఇద్దరు సర్పంచుల గురించి. ఫలితం ఎటు తేలకపోవడంతో ఇద్దరికి సమానమైన ఓట్లు రావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో లక్కీ డ్రా ద్వారానే ఎంపిక చేస్తారు. సో ఇద్దరికి సమానమైన ఓట్లు రావడంతో ఇద్దరు సర్పంచులను టాస్ వేసి గెలిపించారు. సో వాళ్ళకి ఓటర్లు అందరూ కూడా సమానంగా ఓట్లు వేశారు. కానీ లక్కీ డ్రాలో సర్పంచ్ గెలవడంతో ఓడిన సర్పంచ్ ఇప్పుడు బిక్కముఖం వేసుకుని ఉన్నారు. గెలిచిన సర్పంచ్ సంబరాలు చేసుకుంటున్నారు. వాళ్ళ వివరాలు నేను మీకు వెల్లడిస్తున్నాను. జనగామ జిల్లా రఘునాథపల్లిలో ఒక సర్పంచ్ ఈ విధంగా గెలిచారు. అలాగే యాదగిరి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని లక్ష్మక్కపల్లిలో మరో సర్పంచ్ ఇలా డ్రా ద్వారా ఎన్నికయ్యారు. అదిగో ఆ ఇద్దరు సర్పంచ్లను మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. చాలా సందర్భాల్లో ఒక్క ఓటే కదా అని అనుకుంటూ ఉంటాం. కానీ ఆ ఒక్క ఓటు 5 సంవత్సరాల పాటు ఆ సర్పంచ్ అభ్యర్థుల రాతను మార్చేసింది. నిజానికి ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు ఓటింగ్ ఎలా జరుగుతుంది, నాకెన్ని ఓట్లు పడుతున్నాయి, ప్రత్యర్థికి ఎన్ని ఓట్లు పడుతున్నాయి, గెలుస్తానా లేదా అని అనుకుంటూ ఉంటుంటారు. కౌంటింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఉత్కంఠ పీక్స్లో ఉంటుంది. పంచాయతీ ఎన్నికల ఓటింగ్ అంటే ఇంకా అసెంబ్లీ ఎన్నికలకు మించి ఉంటుంది. గ్రామాల్లో ఒక రకమైన ఉత్కంఠ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. మొత్తం అసెంబ్లీ ఎన్నికలకైనా ఇతర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు వెళ్ళి ఓటు వేయరేమో కానీ ఒక్కొక్కరు మానేస్తారేమో, కానీ పంచాయతీ ఎన్నికలకు మాత్రం ఎక్కడ ఉన్న అభ్యర్థినైనా సరే రమ్మని పిలిచి ఓటు హక్కును వినియోగించుకునేలాగా చేస్తారు. సర్పంచ్ ఎన్నికల్లో అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ ఇద్దరు సర్పంచులు, ఒకరు జనగామ జిల్లా రఘునాథపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి, మరొకరు యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని లక్ష్మక్కపల్లికి చెందిన సర్పంచ్ అభ్యర్థి. నిజానికి అక్కడ ఏం జరిగింది అంటే కాంగ్రెస్ అభ్యర్థి ఇండిపెండెంట్ అభ్యర్థికి మధ్య సమానమైన ఓట్లు వచ్చాయి. రఘునాథపల్లిలో 420 ఓట్లలో ఇద్దరికి ఇచ్చారు 210 ఓట్లు వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ రీకౌంటింగ్ చేశారు, రీవాల్యుయేషన్ చేశారు. అయినా కూడా సమానమైన ఓట్లే వచ్చాయి. దీంతో టాస్ వేశారు. ఎవరుకి టాస్ గెలిస్తే వాళ్ళకి సర్పంచ్ పదవి వస్తుంది అని. సో ఇప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసిన, స్వతంత్రంగా పోటీ చేసిన గడ్డం జోజికి విజయం వరించింది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి టాస్లో ఓడిపోవడంతో ఆయన ఓటమిని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ అదే పరిస్థితి. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని లక్ష్మక్కపల్లికి గ్రామానికి చెందిన సర్పంచ్ ఎన్నికల వివరాల్లోకి వెళ్తే గ్రామంలో మొత్తం 323 ఓట్లు ఉన్నాయి. 296 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి వేముల సురేందర్ రెడ్డికి 148 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి ఇండ్ల రాజయ్యకు 147 ఓట్లు వచ్చాయి. అయితే 148 ఓట్లు వచ్చిన కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి వేముల సురేందర్ రెడ్డి గెలిచినట్టుగా ప్రకటించేశారు. కానీ ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఉంది. సో ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ను ఓపెన్ చేయలేదు అని మళ్ళీ ఎవరైతే బీఆర్ఎస్కు చెందిన అభ్యర్థి ఉన్నారో ఇండ్ల రాజయ్యకు చెందిన అభ్యర్థి ఇండ్ల రాజయ్య పట్టుబట్టడంతో పోస్టల్ బ్యాలెట్ను ఓపెన్ చేశారు. అందులో ఎన్ని ఉంటాయి, ఇప్పుడు ఏం జరుగుతుందనే ఉత్కంఠ కనిపించింది. పోస్టల్ బ్యాలెట్ను ఓపెన్ చేస్తే అందులో ఒకే ఒక్క పోస్టల్ బ్యాలెట్ ఉంది. ఇక చూసుకోండి, ఉత్కంఠ పీక్స్లో ఉంది. గ్రామంలో 2 వర్గాల వాళ్ళు అటు ఇటు ఉన్నారు. ఇప్పుడు ఆ పోస్టల్ బ్యాలెట్లో ఏముంటుంది, ఆ పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్కి చెందిన సురేందర్ రెడ్డికి ఓటు ఉంటే 2 ఓట్ల తేడాతో ఆ అభ్యర్థి గెలిచిండుండేవాడు. ఎందుకంటే అప్పటికే సురేందర్ రెడ్డికి 148, రాజయ్యకు 147 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ను ఓపెన్ చేస్తే మొత్తం ఇంకా ఉత్కంఠ పెరిగిపోయింది. 147 ఓట్లు వచ్చిన అభ్యర్థికి, అంటే బీఆర్ఎస్ అభ్యర్థికి ఆ పోస్టల్ బ్యాలెట్ ఓటు వచ్చింది. దీంతో సమానంగా వచ్చాయి. మళ్ళీ రీకౌంటింగ్ చేశారు. ఎక్కడైనా చెల్లని ఓట్లు ఏమైనా ఉంటాయేమో, లేదు అంటే ఏదైనా ఓట్లు ఈ బ్యాలెట్ పద్ధతిలో పేపర్ బ్యాలెట్లో జరుగుతాయి కాబట్టి ఎక్కడైనా పేపర్ బ్యాలెట్ కొంచెం ఆ కట్టలోకి ఈ కట్టలోకి వెళ్ళిపోయి ఉంటుందేమోనని మళ్ళీ రీవాల్యుయేషన్ కూడా చేశారు. కానీ అప్పుడు కూడా సమానంగానే ఓట్లు వచ్చాయి, 148. దీంతో మళ్ళీ టాస్ వేసి ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరికి సర్పంచ్ పదవిని కట్టబెట్టారు. సో ఇక్కడే అదృష్టం దురదృష్టం గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది. వెంట్రుక వాసులో దురదృష్టం ఒకరికి సర్పంచ్ పదవిని దూరం చేస్తే, అదే వెంట్రుక వాసులో మరొకరికి సర్పంచ్ పదవిని 5 ఏళ్ల పాటు కట్టబెట్టింది.
నిజానికి చాలామంది అంటూ ఉంటుంటారు, ఇలా లాటరీ పద్ధతిలో కట్టబెట్టడం కంటే 2.5 ఏళ్ళు ఒకరికి 2.5 ఏళ్ళు ఒకరికి కట్టబెడితే బాగుంటుందేమోనని కొంతమంది అంటూ ఉంటుంటారు. సో ఏదేమైనా ఇలాంటి సందర్భంలో లాటరీ కరెక్టా, లేదు ఇద్దరిని ప్రజలు సమానంగా ఎన్నుకున్నారు కాబట్టి ఇద్దరికి గ్రామాన్ని పాలించే అవకాశం ఇవ్వడం కరెక్టా, ఇలాంటి మాటలన్నీ వినిపిస్తుంటుంటాయి. సో మీరేమనుకుంటున్నారు? తెలుగు రాష్ట్రాల ప్రజలుగా మీరేమనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇది నిజానికి ఇలా జరగడం తెలుగు రాష్ట్రాల ప్రజల్లో కూడా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. ఇద్దరికి సమానంగా ఓట్లు వచ్చాయంట గ్రామంలోని. తెలంగాణలో ఈ 2 గ్రామాల గురించి మరీ ఎక్కువగా చర్చించుకుంటూ ఉన్నారు. సో అలాగే తెలంగాణలో నిన్న జరిగిన ఎన్నికల్లో మీ గ్రామం నుంచి గెలిచింది ఎవరు? మీ ఆ అభ్యర్థి పేరును ఊరును కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు తెలియజేస్తే నేను వాటిని చదివే ప్రయత్నం కూడా చేస్తాను. అంటే ఇలా లాటరీ పద్ధతిలో తీయడం కరెక్టేనా? సమానంగా వచ్చినప్పుడు లాటరీ పద్ధతిలోనే ఎప్పటి నుంచి లాటరీ పద్ధతిలోనే ఎంపిక చేస్తుంటుంటారు. అలా చేయడం బెటరా, సమానంగా ఇచ్చే విధంగా రూల్స్ని ఫ్రేమ్ చేయడం బెటరా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి వేణు ఉన్నారు, ఒకసారి వేణుతో మనం మాట్లాడదాం. రమేష్, నల్గొండ నుంచి మనకి రమేష్ అందుబాటులో ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా లక్ష్మక్కపల్లికి సంబంధించిన అభ్యర్థి గురించి సమాచారం అందించడానికి. రమేష్, ఏంటి ఆ సమయంలో అసలు ఉత్కంఠ ఎలా ఉంది? ఇద్దరికి సమానమైన ఓట్లు వచ్చాయి, 148, 147 వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ మొత్తం పరిస్థితిని మార్చేసింది. సో ఒక్క ఓటు విలువ ఏంటో ఇలాంటి సందర్భంలోనే తెలుస్తూ ఉంటుంది. సో ఏంటి ఇప్పుడు అక్కడ ఇద్దరు అభ్యర్థుల శిబిరాల్లోనూ పరిస్థితి ఏంటి? ఒక్క ఓటు అనేది ఎంత విలువైనదో మనం చాలా తేలికగా తీసుకుంటాం, కానీ గ్రామాల్లోకి వెళ్తే ఆ పరిస్థితి ఏంటో. ఎందుకంటే దాదాపు 2-3 నెలల వరకు పోటీగా ప్రచారాలు హోరాహోరీగా ఎక్కిస్తాయి. చివరికి ఎన్నికల్లో ఆ కౌంటింగ్ వద్దకు వచ్చేసరికి కూడా ఎంతో ఉత్కంఠగా ఉంటుంది. ఎవరు గెలుస్తారు, ఎవరు చూస్తారని మొత్తం గ్రామ ప్రజలతో సహా కూడా అంతా బయట ఉండి ఎదురు చూస్తున్నారు. అందరి సమక్షంలో కూడా కౌంటింగ్ మొదలు పెట్టినప్పుడు కూడా గతంలో కూడా చూడడం జరిగింది. 2-3 ఓట్లతో గెలిచినప్పుడే కేవలం ఒక 2-3 ఓట్లతోటే ఓడిపోయాం, ఒక్క ఓటుతోటే ఓడిపోయామని ఎంతో మంది బాధపడ్డ వాళ్ళు ఉంటారు. కానీ ఇద్దరికి సమానంగా ఓట్లు రావడం అనేది ఇట్లా జరుగుతుంది. చాలా ఇక్కడ ఒక చోట జరుగుతూ ఉంటాయి, చాలా తక్కువ అని చెప్పవచ్చు. అప్పుడే తెలుస్తుంది ఒక్క ఓటు అనేది ఎంత విలువైనదో. అదే విధంగా జరిగింది యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని లక్ష్మక్కపల్లి సర్పంచ్ ఎన్నిక అనేది డ్రా ద్వారా చేపట్టడం జరిగింది. మొత్తం ఆ గ్రామంలో 296 ఓట్లు కూడా పోలు కావడం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థికి 148 ఓట్లు, అదే విధంగా బీఆర్ఎస్ అభ్యర్థికి 147 ఓట్లు రావడం జరిగింది. దీంతో పోస్టల్ బ్యాలెట్ ఓట్లని లెక్కించడం జరిగింది. ఒక్క పోస్టల్ బ్యాలెట్ రావడం, అది కూడా బీఆర్ఎస్ అభ్యర్థికి పోస్టల్ బ్యాలెట్ రావడంతో అప్పుడు 148 పోస్టల్ బ్యాలెట్ తో కలిపి 148 ఇద్దరికి కూడా సమానంగా ఓట్లు రావడం జరిగింది. అప్పుడే ఉత్కంఠ మొదలైంది. అంతా కూడా ఇద్దరికి సమానంగా ఓటు రావడంతో ఎన్నికల కమిషన్ కూడా ముందొట్టుగా చెప్పినటువంటి ప్రకారం కూడా ఈ విధంగా ఇద్దరికి సమానంగా ఓట్లు వస్తే ఆ డ్రా ద్వారా ఎలా ఎంపిక చేస్తారు, ఎలా గుర్తిస్తారు అనేది కూడా మనం ముందుగానే చెప్పడం జరిగింది. ఎవరైతే అభ్యర్థికి సమానంగా ఓట్లు వచ్చినప్పుడు ఆ అభ్యర్థి పేరుతో ఒక 5 చిట్టీలు వేస్తారు. అదే విధంగా అవతల అభ్యర్థి పేరుతో కూడా 5 పేర్లను రాస్తారు. అవతల 5 పేర్లు, ఇక్కడ 5 పేర్లు, ఈ 10 పేర్లని కూడా ఒక డబ్బాలో వేసి కూడా మొత్తం కలిపి అందరి సమక్షంలో ఒక చిట్టిని తీయడం జరుగుతుంది. ఆ చిట్టిలో ఎవరి పేరు వేస్తే వారిని విజేతగా ప్రకటించడం జరుగుతుంది. అయితే మొత్తం మీద ఆ విజేత ఆ అదృష్టం అనేది ఆ డ్రాలో గెలిపొందిన అనేది వారి యొక్క భవిష్యత్తునే మారుస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నికల ప్రచారాలు చేసి పార్టీలు నువ్వా నేనా అన్న రీతిలో సర్పంచ్ ఎన్నికలంటే మనం అర్థం చేసుకోవచ్చు గ్రామంలో ఏ విధంగా ఉంటుందో. మొత్తం ఒక్క ఓటుతో కూడా గెలిచిన వారు ఉంటారు. అలాంటిది ఇద్దరికి సమానంగా ఓట్లు రావడం, డ్రా చేపట్టడం, ఆ డ్రా తీయడం కూడా అవతల ఆ వ్యక్తి పేర్లు 5 పేర్లు, అదేవిధంగా ఇక్కడ నిలబడ్డ పేరు 5 పేర్లు, ఈ విధంగా 10 పేర్లు కలిపి చిట్టి వేసి అందరి సమక్షంలో అక్కడ ఆఫీసర్ కూడా పేర్లు తీయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఇదే జరిగింది. రాజపేట మండలంలో చూసినట్లయితే ఇద్దరికి సమానంగా ఓట్లు రావడం జరిగింది. 148 ఓట్లు, 147 ఓట్లు రావడం, తర్వాత పోస్టల్ బ్యాలెట్ ఒక్కటి రావడంతో ఇద్దరు కూడా సమానం కావడం జరిగింది. అప్పుడు తీసినటువంటి డ్రాలో కూడా
బీఆర్ఎస్ అభ్యర్థి రాజయ్య గెలవడంతో అధికారులు అధికారికంగా కూడా రాజయ్య గెలిచినట్టు కూడా ప్రకటించడం మొత్తం అవతలి వర్గంలో ఎవరైతే ఈ డ్రాలో గెలుపొందిన వారు. కానీ ఏంటి ఓడిపోయిన అభ్యర్థి వెర్షన్ ఏంటి? ఇప్పుడు గెలిచిన అభ్యర్థి సంబరాలు ఏంటి? డ్రాలో గెలుపొందడంతో, సమానంగా వచ్చి డ్రాలో గెలుపొందడంతో ఊరి ప్రజలు ఏం చెప్తూ ఉన్నారు? ఖచ్చితంగా ఇంకా ఆ ఎన్నికల రూల్స్ ప్రకారం చాలా వరకు కూడా ఈ విధంగా చెరి సమానంగా ఓట్లు వస్తే ఎలా చేస్తారో కూడా గ్రామాల్లో చాలా వరకు ఎవరికి కూడా తెలియదు. గ్రామంలో కూడా అలా అనుకోరు, ఇద్దరికి ఈ విధంగా చెరి సమానంగా ఓట్లు వస్తాయని కూడా ఎవరు ఊహించారు. ఎవరైనా గెలిచినా కానీ ఆ 1 ఓట్లు 10 ఓట్లు కానీ ఈ విధంగా ఇద్దరికి ఈ విధంగా సమానంగా ఓట్లు వస్తాయని కూడా చాలా వరకు ఊహించినటువంటి పరిస్థితి. ఎన్నికల రూల్స్ ప్రకారం ఈ విధంగా ఆ వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ ఇద్దరికి సమానంగా ఓట్లు వచ్చినప్పుడు ఆ డ్రా సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది ముందే ఆ అధికారులు మొత్తం ఆ జిల్లా కలెక్టర్లు అంతా కూడా ఆ ట్రైనింగ్ లోనే చెప్పడం జరుగుతుంది. వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ చెరి సమానంగా ఓట్లు వచ్చినప్పుడు ఈ విధంగా డ్రాలో 5 పేర్లు తీసుకొని 10 పేర్లని కలిపి ఒక చిట్టి తీస్తే వారినే విజేతగా ప్రకటిస్తారని ముందుగానే చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా డ్రాలో గెలిచినటువంటి అభ్యర్థి ఎంత అదృష్టవంతుడంటే వారంతా కూడా గ్రామంలో సంబరాలు చేసుకుంటుంటే ఆ మిగతా ఓడిపోయినటువంటి అభ్యర్థి ఏంటంటే మొత్తం జనాల మనసు గెలిచినప్పటికీ కూడా డ్రాలో తన అదృష్టం దక్కించుకోకపోవడంతో కూడా అతను ఒక్కడే కాడు, అతని వర్గం అంతా కూడా మొత్తం అప్సెట్ లో ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు చూసుకుంటున్నారు తమకు తెలిసినటువంటి ఆ దగ్గర ఓట్లను కూడా వేయించుకోలేకపోయాం. ఆ 1 ఓటు వేయించుకున్నట్లయితే కొంతమంది, ఎందుకంటే మనం ఆ పోలింగ్ లో కూడా చూస్తాం చాలా వరకు వృద్ధులు ముసలి వారు పోల్ మేనేజ్మెంట్ అంటే పోలింగ్ తీసుకొని ఓటు వేయించుకునే వారు వేయించుకోలేకపోయాం. ఆ ఓటు వేస్తే మనం ఈ విధంగా డ్రా జరిగేది కాదు. గెలిచే వారమని ఎవరికెవరు వారు బేరేజ్ వేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వార్డు మెంబర్ల సర్పంచ్ చాలా చోట్ల ఈ విధంగానే డ్రాలు కూడా జరగడం జరిగింది. సమానంగా ఓట్లు రావడం, విధంగా డ్రాలో గెలుపొందిన వారు సంబరాలు చేసుకుంటుంటే ఓడిపోయిన వారు మాత్రం మొత్తం ఈ విధంగా తమకు అదృష్టం లేకుండా పోయింది, ఇంత చేసిన పని కూడా వేస్ట్ అయిందని కూడా వారంతా బాధపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్ రమేష్, నిన్న జరిగిన తెలంగాణ పంచాయతీ ఎన్నికల మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో కొన్ని చోట్ల ఆశ్చర్యకరమైన ఫలితాలు వచ్చాయి. 2 చోట్ల ఇద్దరికి సమానమైన ఓట్లు వచ్చాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోను ఉమ్మడి నల్గొండ జిల్లాలోను 2 పంచాయతీ పరిధిలో ఇద్దరికి సమానమైన ఓట్లు వచ్చాయి. ఒక చోట అయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో లక్ష్మకపల్లిలో 147 ఓట్లు 148 ఓట్లు వచ్చాయి. 148 ఓట్లు వచ్చిన అభ్యర్థిని మొదట విజయం సాధించినట్టుగా ప్రకటించేశారు. కానీ కవర్లో పోస్టల్ బ్యాలెట్ ఉంది. పోస్టల్ బ్యాలెట్ మీద అందరి దృష్టి పడింది. అంతే, ఉత్కంఠ పెరిగిపోయింది, హీట్ పెరిగిపోయింది. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఏం చెప్పబోతోంది అని 1 ఓటు, ఒకవేళ అది 148 ఓట్లు వచ్చిన అభ్యర్థికి ఆ పోస్టల్ బ్యాలెట్ పడితే 2 ఓట్ల తేడాతో గెలిచి ఉండేవాడు. కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే విధి గురించి మాట్లాడుతుంటుంటారు చాలామంది, అదృష్ట దురదృష్టాల గురించి ఇలాంటి సందర్భాల్లోనే మాట్లాడుతుంటుంటారు. నిజంగా అలాంటి సందర్భంలో హీట్ ఎలా ఉంటుందంటే ఒక రేంజ్లో ఉంటుంది, ఉత్కంఠ పెరిగిపోతూ ఉంటుంది, గుండె వేగం గట్టి కొట్టుకుంటూ ఉంటుంది 2 వర్గాల్లోనూ. ఆ పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ చేస్తుంటే సేమ్ సినిమా ప్రక్రియలా ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్లోంచి ఆ బ్యాలెట్ని తీసిన తర్వాత దాన్ని చూస్తూ ఉంటే ఆ కౌంటింగ్ కేంద్రంలో ఉన్న వాళ్ళకి గుండాగిపోయేంత పని ఉంటుంది, అంత ఉత్కంఠగా ఉంటుంది. సరిగ్గా ఇక్కడ కూడా అదే జరిగింది. పోస్టల్ బ్యాలెట్ మడత విప్పారు. పోస్టల్ బ్యాలెట్ మడత విప్పేసరికి ఇక్కడ ఎవరైతే బీఆర్ఎస్ అభ్యర్థి 147 ఓట్లు వచ్చిన అభ్యర్థికి ఆ పోస్టల్ బ్యాలెట్ ఓటు ఉంది. సో 148 ఈక్వల్ అయిపోయాయి. సో ఇప్పుడు మరింత ఉత్కంఠ పెరిగిపోయింది. ఇప్పుడు ఏం జరగబోతోంది అని లాటరీ ద్వారా ఎంపిక చేస్తారు. సో లాటరీ ద్వారా ఎంపిక చేసేసరికి కాంగ్రెస్ అభ్యర్థికి ఇక్కడ విజయం వరించిన పరిస్థితి కనిపిస్తుంది. బీఆర్ఎస్ అభ్యర్థి ఈ లాటరీలో బీఆర్ఎస్ అభ్యర్థికి విజయం వరించడంతో ఒక ఓడిపోయిన అభ్యర్థి శిబిరంలో నిరాశ నిస్పృహలు కనిపిస్తూ ఉన్నాయి. గెలిచిన అభ్యర్థి శిబిరంలో ఆనందోత్సాహాలు కనబడుతున్నాయి. ఇప్పుడు ఆ 2 గ్రామాల గురించి మొత్తం తెలంగాణ మాట్లాడుకుంటూ ఉన్నారు. సో నిన్న జరిగిన మొదటి విడత పోలింగ్లో మీ గ్రామం నుంచి ఎవరు బలపరిచిన అభ్యర్థి గెలిచారు, ఆ అభ్యర్థి పేరేంటి, ఏ గ్రామం నుంచి అనేది మీరు కమెంట్ బాక్స్లో తెలియజేసే ప్రయత్నం చేయండి. సో అండ్ ఇలా లక్కీ డ్రా ద్వారా ఎంపికైన అభ్యర్థుల గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి.